UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ. ఇక మాజీ భార్య రేణు దేశాయ్తో పాటు ఆమె పిల్లలు ఆద్య, అఖిరా నందన్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. ఇంకేముంది, విడాకులు తీసుకున్నప్పటికీ ఇటు పవన్ అటు రేణు దేశాయ్ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు అనుకున్నారు మెగా ఫ్యాన్స్. అంతలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా హెల్ప్లెస్ గా ఉన్నాను అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తూ సాయం చెయ్యండి అని వేడుకుంటోంది. రేణు దేశాయ్ని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ సహాయం కోరాడు. తాము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక గ్రామంలో ఉంటున్నామని తెలిపిన ఆ నెటిజన్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి తమను ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు అనే విషయాన్ని రేణు దేశాయ్ దృష్టికి తీసుకువచ్చారు. మేడం, మేము సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాం. లోకల్ గవర్నమెంట్ వాళ్ళు మా విలేజ్ కి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎవరితో మా సమస్యను చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. 70 ఏళ్లుగా మేము నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్ళకి మేము వాటర్ బిల్ తో పాటు హౌస్ బిల్ కట్టడం, ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం. ఇలాంటి టైంలో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను ఒకేసారి ఖాళీ చేయమని చెప్తున్నారు. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు దయచేసి హెల్ప్ చేయండి మేడం అంటూ సోషల్ మీడియా వేదికగా సహాయాన్ని అర్థించాడు ఆ నెటిజన్. అంతేకాకుండా తమది భీమవరం అని, లోకల్ ఎమ్మెల్యేనని అడిగితే ముందుగా హెల్ప్ చేస్తామని అన్నారని, కానీ ఆ తర్వాత మాత్రం చాలా రూడ్గా మాట్లాడారని ఆవేదనను వ్యక్తం చేశాడు సదరు వ్యక్తి. పైగా తను టీడీపీ ఎమ్మెల్యేనేనే అని వ్యక్తి చెప్పడం గమనార్హం. రేణు దేశాయ్ ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ తీసుకుంది. ఈ మేరకు తాను గవర్నమెంట్ కు సంబంధించిన వ్యక్తిని కాదని, కాబట్టి లోకల్ ప్రెస్ వాళ్ళు దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని పేర్కొంది. ఆ తర్వాత సదరు చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు నేను హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నాను. నాకు వాళ్ళకి హెల్ప్ చేయాలని నిజంగానే ఉంది, కానీ నేను గవర్నమెంట్ ద్వారా ఎన్నికైన వ్యక్తిని కాదు. కాబట్టి ఎవరైతే వీళ్లకు హెల్ప్ చేయగలరో దయచేసి చెయ్యండి అంటూ రిక్వెస్ట్ చేసింది. మరి పవన్ ఈ వివాదంపై రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.